అప్పుడు కూడా చైల్డ్హుడ్ నుంచే సినిమాలోనే ఉన్నారు. మా ఫాదర్ కూడా సినిమా ప్రొడక్షన్ ఇదని. అవును. సో సడన్గా మాకు ఈ బిజినెస్ చేద్దాం, అది చేద్దాం, ఇచ్చేద్దాం అంటూ కూడా రాదు. ప్లస్ స్టడీస్లో అంతంత గ్రేట్ మార్క్స్ కూడా రాలేదు. ఐ వాజ్ నాట్ బ్యాడ్ స్టూడెంట్, బట్ కొంతమంది నన్ను ప్రొఫెసర్ అని పిలిచేవారు. బికాస్ ఇప్పుడు మ్యాథ్స్లో మనకి ప్రాబ్లమ్స్ అంటే ఉంటే ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది, కానీ ఫుల్ మధ్యలో అన్ని రాంగ్గా ఉంటుంది. సో ఇదేంట్రా పక్కనోడు కాపీ కొట్టేవా అని ఆన్సర్ మాత్రం కొట్టేసి మధ్య అన్ని రాయడం అని. సో ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు, అంటే నాట్. అవును, ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఉండదు. లిటరేచర్, హిస్టరీ, జియోగ్రఫీ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, బట్ సైన్స్, మ్యాథ్స్ అంతా ఓకే కష్టం. నేను ఒక సినిమా చూసాడు బస్తీ అని. బస్తీ. తను ఏం చేస్తున్నారు ఇప్పుడు? తను ఆ సినిమా అయిన తర్వాత హీ బికేమ్ ది ఇండియన్ టీమ్ నేషనల్ కోచ్ అండి ఫర్ ఇండియా. ఒలింపిక్స్ లెవెల్ కూడా కోచ్ అయ్యాడు ఫర్ స్కీట్ షూటింగ్, షార్ట్ గన్. సో ఇప్పటికీ హీస్ దట్ ఓన్లీ. హీస్ హ్యావింగ్ హిజ్ ఓన్, ఈజ్ ఫ్రీలాన్స్ కోచ్ ఆల్సో. ఓకే. సో అకాడమీ ఉంది. అకాడమీ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వాళ్ళకి గ్రౌండ్స్ ఉన్నాయి. దాంట్లో హీ హాస్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ రోజు. ఇట్స్ డైలీ థింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో హీస్ డూయింగ్ దట్. ఎస్ 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 ఎస్